ద్వారా ఒక నూతనమైనటువంటి గృహాన్ని కట్టుకోవటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఎంగేజ్మెంట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా వారి యొక్క ఇష్టాయిష్టాలను మన మధ్యలో వారు పాలుపంపులు పొందుతారు. మనందరం చూస్తూ ఉండగా అందరూ క్లాప్స్ కొట్టండి. వారి యొక్క ఇష్టాయిష్టాలను వారు హృదయపూర్వకంగా ఒకరినొకరితో ఒకరు పంచుకుంటారు. కనుక షారోన్ మణిని నీకు భాగస్వామిగా ఎంచుకోవటానికి ఈ ప్రధాన కార్యక్రమం ద్వారా ఆమెను నీకు సాధ్యమైనటువంటి సహాయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. తల్లిదండ్రులు కూడా ఇష్టమేనా? ఇష్టమే. మంచిది. అవును. ఆమెతో పూలమాల ధరింపజేయాలి. ఏయా షారోన్ మణి ఎదుట ఉన్నటువంటి సూర్యప్రకాశం నీ జీవిత భాగస్వామిగా ఎంచుకోవటానికి దేవుడు తన నిత్య సంకల్పములో తన కృపా బాహుల్యమును బట్టి నీకు గొప్ప సమయాన్ని ఏర్పాటు చేశాడు. సమయంలో నీ మనస్ఫూర్తిగా మరి సూర్యప్రకాశం వివాహం చేసుకోవటానికి ఇష్టపడుతున్నావమ్మా? ఈ ప్రేమను పూలమాల ద్వారా ఆయనకు తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాం. ఇద్దరు మోకరించినట్లయితే ప్రార్థించుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు రంగాపురంలో పరిచయం చేస్తున్నటువంటి రాజ్ కుమార్ మన ప్రార్థన నడిపిస్తారు. అందరము కళ్ళు మూసి తలలు వంచినట్లయితే నూతన యవన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ వారి గురించి మీరు వారు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. మరి వారిని మీరు ప్రేమిస్తే నిత్యముగా కళ్ళు మూసి మరి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మహాగణుడా, మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ఇద్దరు యవన బిడ్డలు ప్రభువా, నీ యొక్క సంకల్పము నీ యొక్క చిత్తము ప్రకారంగా ప్రభువా వారు ఈ రోజున ప్రదానము చేయబడ్డారు నాయన. అందుని బట్టి స్తోత్రం. ఇదిగో ప్రభువా, ఎన్నో దినములుగా మరి ఇరువురు బిడ్డల యొక్క ప్రాంతములు వేరు, వారి యొక్క అభిరుచులు వేరు, వారి యొక్క ఆలోచనలు వేరు ప్రభువా. వారు అనేక మరి పెళ్లి చూపులు చూసి ఉండొచ్చు. మరి మా ఆలోచన ప్రకారంగా ఎన్నో సంబంధాలు ఎక్కడన్నా ఉంటుందేమో అని ఎదిగి ఉండొచ్చు. కానీ చివరికి నాయన నీ బిడ్డల ప్రకారంగా నీ బిడ్డల పక్షమున నీ యొక్క చిత్తం మాత్రమే నెరవేర్చబడుతుంది. వీరి యొక్క జీవితంలో వీరిద్దరిని కలుపుట నీ యొక్క సంకల్పాన్ని మేము నమ్ముచూ ఉన్నాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేము అవునని కానీ కాదని కానీ మేము చెప్పచాలము ప్రభువా. మరి నూతన యవన బిడ్డలు ప్రభువా ప్రదానం చేయబడ్డారు. వారి యొక్క ఇష్టపూర్వకంగా వారి యొక్క తల్లిదండ్రులు, కుటుంబాలు, రక్త సంబంధికులు, సంఘము, సంఘ పెద్దలు ఇష్టపూర్వకంగా ప్రభువా ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా జరిగించారు. ఇదిగో సేవకుల మధ్యలో, పెద్దల మధ్యలో, సంఘం మధ్యలో ఈ కార్యక్రమాన్ని నాయన దిగ్విజయంగా మీరు జరిగించారు. ఇది మొదలుకొని ప్రభువా వారి వివాహము ఆ సమయానికి వచ్చేంత వరకు ప్రభువా వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ వారి యొక్క సాక్ష్యమును కాపాడుకుంటూ ప్రభువా వివాహ ఆ దశలోనికి అడుగు పెట్టడానికి మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. మరి నాయన చక్కని ఒక డేటును నాయన నిర్ణయించి ఆ రోజున ఆ కార్యక్రమాన్ని ఘనముగా మీరు జరిగించమని వేడుకుంటున్నాం. కావలసిన అవసరతలను మీరు తీర్చి వారి ఇరువురిని మీరు బలపరిచి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభువా. మరి ఇది మొదలుకొని ప్రభువా వారి యొక్క మరి సాక్ష్యపు జీవితాన్ని ఎన్నడూ పోగొట్టుకోకుండా నాయన మరి నీ కొరకు జీవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. వారిలో ప్రేమను, అనురాగమును, ఆప్యాయతను, ఐక్యతను వారికి ఆయన దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. వారి జీవితాల్లో ఏదైనా నీకు అనుగుణంగా ప్రభువా లేకుండా ఉన్న ఏ లోపమైన నైనా యేసు నామములో తీసివేసి ప్రభువా వారిని ప్రేమతో వారిని నాయన నింపమని వేడుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రాలు. వారి ఇరువురిని బట్టి మేమందరం ఇక్కడ నైనా దైవజనులుగా మరి నాయన సంఘ పెద్దలుగా సంఘ విశ్వాసులు అందరము నాయన రక్త సంబంధికులు ప్రార్థన చేస్తూ ఉండగా
వారి మీద నీ సన్నిధిని ప్రోక్షించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు. వారు నాయన ఇది మొదలుకొని వారి యొక్క జీవిత పర్యాంతం వరకు ప్రభువా కలిసి జీవించుటకు కృప దయచేయమని, అలా నడుచుటకు మీరే నాయన ఆలోచన చెప్పి ఉపదేశించి వారిని నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి, ప్రత్యేకముగా యవన బిడ్డలుగా ఉన్నటువంటి సూర్యప్రకాష్, షారోన్ మణి వారి ప్రధాన కార్యములు తోడుగా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇచ్చిపుచ్చుకునే కుటుంబాలను బిడ్డల యొక్క యవన జీవిత కాలం అంతట్లో సదాకాలం తోడేవి నడిపించుగాక. ఆమేన్.